హైదరాబాద్ నందినగర్లో కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీ సమేతంగా వచ్చి అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చింతమడక గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకొని ఆయన మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. ఆ దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా పలువురు రాజకీయ నేతలు అలాగే ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా తమ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. 10 టీవీ స్క్రీన్ పైన మనం కేటీఆర్ అలాగే సతీమణితో సహా పోలింగ్ కేంద్రానికి విచ్చేసి తన ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న దృశ్యాలను మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఆయన తిరుగు పయనమయ్యారు. ఇవాళ ఏపీ అలాగే తెలంగాణలో కూడా ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతూనే ఉన్నాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఈసీ అధికారులు వాటిని సరిచేశారు. అయితే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల మందుకొడిగానే పోలింగ్ సాగుతోంది. సమయం 11 దాటింది, 11:30 కావస్తుంది. ఇంకా పలు చోట్ల 10% కూడా పోలు నమోదు కాని పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఏపీలో కూడా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి, అలాగే కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం కూడా మనకు కనిపిస్తోంది. టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడక్కడ పోలింగ్కు కొంత అంతరాయం ఏర్పడుతోంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఈ ఘర్షణ వాతావరణం, రాళ్లు రువ్వుకోవడం, ఒకరికొకరు ఘర్షణ పడటం, ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ పోలింగ్ కేంద్రానికి సతీమణి శైలిమతో కలిసి వచ్చిన కేటీఆర్ ఓటేశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన కేసీఆర్ నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటేశారు. ఆయన వెంట హరీష్ రావు కూడా ఉన్నారు. ఆ విజువల్స్ ను మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ పోలింగ్ కేంద్రానికి సతీమణి శైలిమతో కలిసి వచ్చిన కేటీఆర్ ఓటేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సతీ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకొని తిరుగు పయనమయ్యారు.